అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. మీరు చూస్తున్న దేవాలయం స్వామిమలై స్వామినాథన్ దేవాలయం, కుంభకోణం. ఇక్కడ ప్రధాన దైవం కుమారస్వామి వారు. కుమారస్వామి వారికున్న 6 ప్రధానమైన దేవాలయాల్లో ఇది నాలుగవది. మిగతా 5 దేవాలయాలు కూడా తమిళనాడులోనే ఉండటం విశేషం. ఇక్కడ స్వామివారిని స్వామినాథన్ అని పిలుస్తారు. స్వామినాథన్ అంటే స్వామివారికి గురువు అని. ఎవరికంటే పరమేశ్వరుడు కుమారుణ్ణి శిష్యుడిగా స్వీకరించి స్వామివారి దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందారు గనుకనే స్వామివారు కుమారస్వామి వారిని స్వామినాథన్ అని పిలుస్తారు. స్వామిమలై అంటే స్వామివారి కొండ అని అర్థం. ఇక స్థల పురాణానికొస్తే చిన్నప్పుడు కుమారస్వామి వారు ప్రణవ మంత్రానికి అర్థం తెలుసుకుందామని చాలా ప్రయత్నిస్తారు. అప్పుడు కుమారస్వామి వారు ఎవరిని అడిగినా కూడా తెలీదు అనటంతో కోపగించుకుంటారు. ఒకరోజు బ్రహ్మదేవుడు కైలాసానికి రావటంతో బ్రహ్మదేవుడిని కూడా అడుగుతారు ప్రణవ మంత్రానికి అర్థం చెప్పమని. అదేనండి ఓంకారానికి అర్థం చెప్పమని. ఆయన కూడా ఆయన కూడా తెలియదు అనటంతో బ్రహ్మదేవుణ్ణి బంధిస్తారు కుమారస్వామి. విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కుమారస్వామి వారి దగ్గరకొచ్చి ఎందుకు బంధించావు అని అడగటంతో అప్పుడు కుమారస్వామి వారు నేను ప్రణవమంత్రానికి అర్థం చెప్పమన్నాను, బ్రహ్మదేవుడు అర్థం చెప్పలేదు అనటంతో బంధించాను అని సెలవిస్తారు. అయితే ఆయన తెలీదు ఆయన తెలీదు అంటున్నారు కదా! నీకు తెలిస్తే చెప్తావా అని అడగటంతో నాకు తెలుసు అని చెప్పి పరమేశ్వరుణ్ణి ఈ కొండ మీదకు తీసుకొచ్చి ప్రణవమంత్రానికి అర్థం చెప్తారు కుమారస్వామి. కుమారస్వామి వారి దగ్గర పరమేశ్వరుడు ప్రణవమంత్రానికి అర్థం తెలుసుకుంటారు శిష్యుడిలాగా. గురువులాగా కుమారస్వామి వారు తనకి అర్థాన్ని చెప్పారు కనుక పరమేశ్వరుడు స్వామినాథన్ అని పిలుస్తారు. ఈ కొండ 2 ఫ్లోర్‌లో ఉంటుంది. మొదటి ఫ్లోర్‌లో కామాక్షి సుందరేశ్వర్‌గా, పార్వతీ పరమేశ్వరులు, పైన కొండ మీద 10 సంవత్సరాల పిల్లవాడి రూపంలో కుమారస్వామి వారు మనకి దర్శనమిస్తారు. వెట్రివేలు మురుగన్‌కి